చేతులు అందరు చేతుల్లో ఉంటారు. జై తెలంగాణ. ఈరోజు ఎప్పుడెప్పుడని ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేజీటీ పీజీ కార్యక్రమానికి మా పెద్దలు హరీష్ రావు గారు మన కేటీఆర్ గారు వస్తారని ఎంతో ఆశపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్లెక్సీలు కట్టడం అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాకపోయినా ఈ రోజు వచ్చిన కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉందన్న విషయాన్ని పెద్దలకు తెలియజేసుకుంటూ వారితో పాటుగా రమణారెడ్డి గారికి జ్యోతి మేడం గారికి వేదికన పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత 10 ఏళ్ల కాలంలో ఈ రోజున్నటువంటి రాక్షస ప్రభుత్వం ఏమి చేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమి చేయలేదా? అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ఏ వర్గం అనకుండా ఇలా ముదురాజులకు పచ్చ బండ్లు కనబడతాయి రోడ్ల మీద అంటే అవి కేసీఆర్ ఇచ్చినటువంటి పనులే. ఇలా పచ్చ బండ్లు 2 వీలర్లు కనబడతానంటే ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన పనులే. ఈ రోజు గడ్డపిల్ల తెచ్చి యాదవులు ఇక్కడ ఇచ్చిరంటే అది ఇచ్చినటువంటి కేసీఆర్ అని చెప్తాను నేను. ఈరోజు షాప్ ఇచ్చినామంటే ఆ రోజు కుల వృత్తులు అన్నింటినీ వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు బాగుపడాలి అనే ఒక అధ్యయనం చేసి అన్ని కులాలకు ఏదో ఒక రకంగా కుల వృత్తులు ప్రోత్సహించిన నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఈ రోజు ఏమైనాయి? అవన్నీ అడిగెక్కినాయి. ఇప్పటి వరకు చేప పిల్లలు లేవు, మళ్ళా గొర్రె పిల్లల ఉత్పత్తి లేదు, గొర్రె పిల్లల పంపిణీ లేదు, వెహికల్ పంపిణీ లేదు. గౌడ్స్కో వాళ్ళకి ఆ రోజు మాఫీ చేసినటువంటి మాఫీ లేదు, బీడీ కార్మికులకు లేదు, నేత కార్మికులకు లేదు, గీత కార్మికులకు లేదు. అంటే కుల వృత్తులను ప్రోత్సహించి ఎంతో కొంత మెరుగేసింది ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఈరోజు ఈ ప్రభుత్వం రాముడు లేని అయోధ్య అయిపోయింది తెలంగాణ. రాముడు లేని అయోధ్య అయిపోయింది. రాక్షసులు పాలించే ఒక తెలంగాణ. ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. మనం ఊళ్ళలో చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం, తహసీల్ ఆఫీసులో చూస్తున్నాం. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఒక పంచాయతీ పట్టుకొని చిన్న చిన్న పంచాయతీల సూత రాజకీయం చేసి ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఊళ్ళలో వచ్చింది. అయినా ఎవరు భయపడతలేరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను నమ్మి ప్రభుత్వానికి ఓట్లేసి గదకెక్కితే ఈరోజు ప్రజల సంక్షేమాలన్నీ మర్చిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రైతులు కానీ అనేక వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మన అన్న రామన్న గారు అన్నదండగా యువకునిగా ఈరోజు అనేక ప్రాంతాలకు అనేక వర్గాలకు వెళ్ళి కొట్లాడుతున్న ప్రజల పక్షాన ఇంకా కొట్లాడాలని భగవంతుడు ఆయనకు బలం ఇవ్వాలని కోరుకుంటూ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మా నియోజకవర్గంలో ఎందుకంటే రమణారెడ్డి గారు ఇప్పుడు ఓడిపోయినా, అప్పుడు ఓడిపోయినా, ఎప్పుడు ఓడిపోయినా కార్యకర్తల వెనువెంట అట్లా ప్రజల వెనువెంట ప్రజా సమస్యలపై పోరాడుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి అట్లాంటి నాయకుడికి ఈరోజు మళ్ళీ ఎంతో బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం విపరీతంగా వస్తున్న సమయంలో ఇక్కడ కొంత చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ ప్రాబ్లాన్ని పరిష్కరించి కార్యకర్తలు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఆ వర్గాలు లేకుండా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ మండల పక్షాన నేను సెలవు తీసుకుంటున్నాను.